ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. జీవో నంబర్ 145 వెంటనే జీవో నంబర్ 145 వెంటనే జీవో నంబర్ 145 జీవో నంబర్ 145 వెంటనే ఓకే సార్. ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించిన కోర్టులను రాష్ట్ర వ్యాప్తంగా 5 డివిజన్లుగా ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్ని కోర్టులను ఆయా డివిజన్లలో పరిస్థితి. ఇది న్యాయవాదుల కోసం చెప్పే విషయం కాదు, కక్షిదారుల కోసము, తర్వాత సాక్షులకు, పోలీసులకు సంబంధించిన విషయము. ఈ పోలీసులు ఈ రాయలసీమలో ఉండే 4 జిల్లాల్లో ఉండే ఎన్డీపీఎస్ కేసులన్నింటినీ తిరుపతికి పంపిస్తూ ఉంటారు. ఏదో నంద్యాలలోనో ఎక్కడో కర్నూలు దగ్గర నుంచో ఒక కేసులో సాక్షులు తీసుకురావాలంటే పోలీసు వ్యవస్థకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళను ముందు రోజే తీసుకుపోవాలా, వాళ్ళ ఖర్చులు ఎవరు ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వదు, పోలీసులే పెట్టుకోవాలా. కక్షిదారులు రావాలంటే ఒకరోజు ముందే పోవాలా. ఎంత ఏ ప్రయాసాలకు ఇబ్బందికరంగా ఉంటుందో ఈ రకమైన ఏర్పాట్లు ప్రభుత్వం గమనించాలా. నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుందనేది విషయం చాలా మందికి తెలిసి ఉంటుంది. అయితే ఈ ఎన్డీపీఎస్ కోర్టుని ఒకసారికి సెంట్రలైజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాయలసీమ జిల్లాలన్నింటినీ ఒక చోటు చేర్చి తిరుపతిలో 5 జిల్లాలు కలిపి ఒక ఎన్డీపీఎస్ కోర్టుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ట్రీట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే జనాలకు అంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది అడ్వకేట్ సమస్య కాదు, ప్రజా సమస్య. ఈ ప్రజా సమస్యలను పరిష్కరించే దానికోసం అందరూ అడ్వకేట్ దగ్గరికి వస్తుంటారు. అయితే ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ప్రజా సంఘాలు, ఎన్జిఓ సంఘాలు పూర్తి మద్దతు తెలుస్తున్నప్పటికీ కూడా దీన్ని ఇంకా మేము పబ్లిక్ ఇష్యూగా చేయకుండా ఉండేదానికి కారణం ఒకటే. ఎందుకంటే ఏదైనా గాంధీవాదంలో సాధించుకోవాలనేది మా యొక్క నినాదం. అయితే ఇంతవరకు మేము గాంధీవాదంలో ఉన్నాం. రిలే నిరాహార దీక్ష ద్వారా నిజం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది అడ్వకేట్స్ 31 రోజుగా కూర్చొని ఉన్నప్పుడు ఎందుకు ఎవరు వచ్చి ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఈ సంబంధించిన అధికారులు కానీ రాకపోవడం అనేది ఇది. అయితే ఈ రోజు నుంచి మేము ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడతాం. ఎందుకు దీని గురించి ఆలోచించి రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునేంత వరకు మా దీక్షలు కొనసాగుతాయి. అలానే దీన్ని ముందు తీసుకెళ్ళి నిన్నటి దినం